టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అన్ని మతస్థులు ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే క్రైస్తవులు వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకొని మొత్తం టీటీడీని ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి అన్ని మతస్థులు ఈ క్రైస్తవుల్ని పదవుల నుంచి పని నుంచి తొలగించాలి. వారిని తిరుమల నుంచి కూడా పంపించేస్తే చాలా బాగుంటుంది ఆ దేవస్థానం పరిసరాల్లో. ఎందుకంటే దేవుడిపై నమ్మకం లేదు వారికి. నమ్మకం లేనప్పుడు మరి ఎందుకు అక్కడ పని చేసుకోవాలి? సర్టిఫికెట్లలో చూస్తే పేర్లు హిందూ పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళు నమ్మేది మాత్రం యేసుప్రభుని. మరి ఆయన నమ్మేటప్పుడు ఈయన దగ్గర పనిచేయడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. క్రైస్తవులు మొత్తాన్ని అందరినీ కూడా టీటీడీలో పనిచేసే క్రైస్తవులందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తేనే తిరుమల పవిత్రతను కాపాడడానికి మొదటి మెట్టు పడినట్టుంటుంది. అన్ని మతస్థులు ఎవ్వరు కూడా తిరుమల టీటీడీలో పనిచేయడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పినటువంటి చట్టాన్ని అమలు చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. జై హింద్.